బేతనియా గాస్పల్ మినిస్ట్రీ బిసి కాలనీ మరి అనుదిన జీవవాక్యమును మరి ప్రతిరోజు మనం ధ్యానం చేసుకుందాం. నేను బిడ్డారా, ఈ దినవాక్యము ఆదికాండము 26వ అధ్యాయము 24వ వచనములో దేవుడు ఈ మాట రాయించాడు. చూడండి, ఆ రాత్రియే యెహోవా అతనికి ప్రత్యక్షమై, నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడను, నేను నీకు తోడై ఉన్నాను గనుక భయపడకుము అని దేవుడు మరి ఇసాకుతో మాట్లాడుతున్నాడు. దేవుని బిడ్డారా, భయపడకుము అనే మాట మనిషికి భయము కలిగినప్పుడు ఒకరు చెప్పే ధైర్యము. అయితే ఇసాకు మరి దేని విషయంలో భయపడుతున్నాడు, దేని విషయంలో మరి జడిచిపోతున్నాడు దేవుని బిడ్డారా అని అంటే, మరి ఆది కాండము 26వ అధ్యాయము 1వ వచనములో 2వ వచనం 3వ వచనం రాయబడిన మాట ఏంటంటే, ఆ ఐగుప్తులో గొప్ప కరువు వచ్చింది. ఆ కరువులో మరి ఇసాకు ఐగుప్తు దేశంలోనే నివసిస్తున్నాడు. కాబట్టి ఐగుప్తు దేశముల నుండి దేవుడు, నీవు ఈ దేశమును అనగా ఐగుప్తును విడిచి వెళ్ళుము, నేను చూపించు దేశానికి వెళ్ళుము, అక్కడ నిన్ను దీవిస్తాను, అక్కడ నిన్ను ఆశీర్వదిస్తాను, నేను గొప్ప చేస్తాను అని దేవుడు మాట్లాడాడు. దేవుని బిడ్డారా, ఐగుప్తు అనగా లోకముకి సాదృశ్యంగా ఉంది, లోక ఆశలకు సాదృశ్యంగా ఉంది గనుక నీవు ఐగుప్తులో ఉండకూడదు, దేవుని దేశములో ఉండాలి, దేవుని ప్రజలతో ఉండాలి. అప్పుడు నీ కరువు నుండి నిన్ను తప్పిస్తాను, నీ ప్రాబ్లం నుండి నేను విడిపిస్తాను, నిన్ను పోషిస్తాను, నిన్ను ఆశీర్వదిస్తాను అని దేవుడు ఇసాకును ధైర్యపరిచాడు. దేవుని బిడ్డారా, అదే విధంగా మనము కూడా అనేక విషయంలో భయపడతాము, అనేక విషయంలో బాధపడతాము. అందుకని దేవుడు చెబుతున్న మాట ఏంటంటే, మనము భయపడకూడదు. ఎప్పుడు భయపడాలంటే, మనము ఐగుప్తు లాంటి లోక సంబంధమైన మనుషులతో ఉన్నప్పుడు, లోక సంబంధమైన ఆశలు కలిగిన వ్యక్తులతో ఉన్నప్పుడు మనము భయపడతాం. కాబట్టి అటువంటి స్థితుల నుండి నీవు దేవుని సంఘమని దేశములో ఉంటే తప్పకుండా దేవుడు నీకు తోడయ్యి నిన్ను విడిపించి, నిన్ను రక్షించి, నిన్ను ఆశీర్వదిస్తానని దేవుడు సెలవిస్తున్నాడు. దేవుని బిడ్డారా, గనుక ఈ వాక్యం ద్వారా మనం నేర్చుకునే విషయం ఏంటంటే, ఐగుప్తు లాంటి లోక సంబంధంగా ఉండకూడదని ప్రభు నామంలో మీ అందరికీ కూడా మనవి చేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.